యూరియా బుకింగ్ కోసం వ్యవసాయ శాఖ తీసుకువచ్చిన ఫర్టిలైజర్ యాప్ రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. గూగుల్ ప్లే స్టోర్లో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అందుబాటులో ఉన్నా అవగాహన లేక రైతులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే సైబర్ నేరాలు వెంటాడుతున్న ఫర్టిలైజర్ యాప్ ఏపీకే ఇన్స్టాల్తో ఓపెన్ చేస్తే ఎక్కడ అమౌంట్స్ ఖాళీ అవుతాయని టెన్షన్ పడుతున్నారు రైతులు. యూరియా పక్కదారి పట్టకుండా వ్యవసాయ శాఖ తెచ్చిన ఫర్టిలైజర్ యాప్ తో కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. యాప్ తో సైబర్ కేటుగాళ్లు రైతులను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల్లో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా సప్లై జరుగుతోంది. యాప్ పై రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో ఏపీకే ఫైల్స్ వాట్సాప్ లో పంపించి ఇన్స్టాల్ చేస్తున్నారు. మరికొందరు సైబర్ నేరగాళ్లు ఫర్టిలైజర్ యాప్ అంటూ లింక్ పంపించి రైతుల ఖాతా నుంచి డబ్బులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు డైరెక్ట్ గా సేవలు అందించేందుకు ప్రభుత్వం ఈ సరికొత్త యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. రైతు భరోసా, అగ్రి స్టాక్, డిసిఎస్, ఏఈఓ యాక్టివిటీ లాగర్, క్రాప్ బుకింగ్, ఫార్మర్ యూరియర్ యాప్లను వ్యవసాయ శాఖ వినియోగిస్తోంది. యాప్లలో టెక్నికల్ ఇష్యూస్, సర్వర్ల సమస్యతో రైతులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. ఆండ్రాయిడ్ ఫోన్లలోనే పనిచేస్తుండటంతో రైతులకు వాటిని ఎలా ఉపయోగించాలో అవగాహన లేకుండా పోయింది. దీంతో సైబర్ నేరగాళ్లు రైతుల బలహీనతను క్యాష్ చేసుకునే ప్రమాదం ఉందంటున్నారు రైతు సంఘాల నాయకులు. రైతులు లైన్లలో నిల్చొని యూరియాను కొనుగోలు చేయకుండా దాన్ని అరికట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వము ఒక యూరియా యాప్ను తీసుకొచ్చింది. ఆ యూరియా యాప్ రైతులు ప్లేస్టోర్ ద్వారా నమోదు చేసుకొని వాళ్ళు యూరియా సేకరించవచ్చనే దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. కానీ దీన్ని అదునుగా చూసుకొని సైబర్ నేరగాళ్ళు దాన్ని అదునుగా వాడుకొని వాట్సాప్లలో యూరియా యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా యూరియా యాప్లో మనం నమోదు చేసుకోవచ్చు అనేది వాళ్ళు వాట్సాప్ గ్రూపులలో పంపిస్తూ ఉన్నారు. దీనివల్ల అమాయకమైన రైతులు తన అకౌంట్లో ఉన్న డబ్బుల్ని పోగొట్టుకున్న సంఘటనలు ఇటీవల పోలీస్ స్టేషన్లలో నమోదైనాయి. ఈ యాసంగి సీజన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 10.4 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించగా ఇప్పటి వరకు 7.8 లక్షల మెట్రిక్ టన్నులను సరఫరా చేసింది. ఇందులో ఇప్పటికే 6.95 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోళ్లు పూర్తయింది. ఫ్యూచర్ లో యాప్ ద్వారా రైతులకు సైబర్ సమస్యలు లేకుండా చూడాలని కోరుతున్నారు రైతు సంఘాల నేతలు. చదువుకున్న వాళ్ళు చాలా కొద్ది మంది ఉన్నారు. వాళ్లకు కనీసం అవగాహన కలిగించకుండా యాప్లలో ద్వారా నమోదు చేసుకోవాలంటే ఇప్పటికే నమోదు చేసుకుంటే దగ్గరలో కాకుండా దూర ప్రాంతాల్లో యూరియా బస్తాలను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. దానివల్ల రైతుకు ఒక్కొక్క బస్తాకు దాదాపు 100 నుంచి 150 రూపాయల వరకు అదనంగా పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అందుకనే ఈ ఆన్లైన్ సైబరు నేరాలు జరగకుండా అరికట్టడం కోసం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలి, రైతులకు అవగాహన కల్పించాలి. ఇట్లాంటి జరిగినప్పుడు ప్రభుత్వము చాకచక్యంగా వ్యవహరించి వీటిని అరికట్టడం కోసం ప్రయత్నం చేయాలి. మనం చూసినట్లయితే ఆన్లైన్ మోసాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తృతంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. అందుకనే రైతాంగాన్ని అవగాహన కల్పించి వాళ్లకు చేదోడు వాదోడుగా ఉండడం కోసం అధికారులు ప్రయత్నం చేయాలని. ఇప్పటికైనా అగ్రికల్చర్ అధికారులు క్షేత్రస్థాయిలో యూరియా యాప్ ఇన్స్టాలేషన్ పై అవగాహన కల్పించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. ఏఈఓలు రైతు వేదికల్లో స్పెషల్ అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి సైబర్ కేటుగాళ్ల బారిన పడకుండా చూడాలంటున్నారు.